తాలి పార్ట్ 58. క్రిష్ అసలు రష్మిక ఆలోచన ఏమిటి అని రష్మికకి ఫోన్ చేశాడు. రష్మిక బెడ్ మీద దొర్లుతూ సీలింగ్ కేసి చూస్తూ ఏదో ఆలోచిస్తుంటే ఫోన్ మోగుతుంది అని చూసింది. ఆ ఫోన్ స్క్రీన్పై క్రిష్ ఫోటో. క్రిష్ కాల్ చేస్తే ముసిముసిగా నవ్వుతూ సార్కి బాగా కాకపుట్టినట్టుగా ఉంది. రఘు ఇతగాడికి ఇన్ఫార్మర్ కదా, అప్పుడే అన్నీ వెళ్ళిపోయాయా అని ఆలోచిస్తూ మీకు కాక పుట్టించటానికే కదా నేనుంది అంటూ నవ్వుతూ చెప్పండి సార్ అని లిఫ్ట్ చేసింది. రష్మిక అంత తీయగా చెప్పండి సార్ అనగానే క్రిష్కి అసలు ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. క్రిష్ ఏం చేస్తున్నారు మేడం, అంత స్వీట్గా మాట్లాడుతున్నారు అన్నాడు. రష్మిక అవును సార్, నా బావతో తీయని కలలు కంటున్నాను. ఆ కలలను ఎలా నెరవేర్చుకోవాలి అని తెగ థింక్ చేస్తున్నాను అని వయ్యారంగా అంటుంటే క్రిష్ కోపంగా పెళ్ళైన వాడితో అలా కలలు కనటం సిగ్గుగా అనిపించటం లేదు, మరీ అంత థింక్ చెయ్యకు, తీగలు తెగిపోతాయి అన్నాడు. రష్మిక అబ్బా ఆగండి సార్, తీగలు తెగిపోయేలా జిమ్ జిమ్ అంటున్నది అని చాలా స్వీట్గా చాలా కొంటెగా అన్నది. క్రిష్ మొహం అసహ్యంగా పెట్టి పెళ్ళైన వాడిని అలా కోరుకోవటం, ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని అగాధం చేద్దామనుకోవటం నీకు తప్పుగా అనిపించటం లేదు? నువ్వు అమ్మాయిలకి సపోర్టుగా ఉండటానికే ఆ డిపార్ట్మెంట్లో ఉంటున్నావు. మైథిలికి అన్యాయం చేయాలి అన్న ఆలోచన అసలు నీకు ఎలా వస్తుంది అంటుంటే రష్మిక భలేవారు సార్, అలా ఎలా మైథిలి అక్కకి మా ఆదిత్య బావ కంటే ఎక్కువ ప్రేమించేవాడు ఉంటే వాడికి ఆమెనిచ్చేసి నేను బావని ఎక్కువ కోరుకుంటున్నాను కదా, మా బావకి నేను ఉండిపోదాము అని. మైథిలి అక్కకి నేను అస్సలే అన్యాయం చేయలేదుగా అని అన్నది. క్రిష్ కోపంగా మైథిలి చెప్పిందా తను ఎవరినైనా ప్రేమించింది అని? ఆమెకు ఆదిత్య అంటే నీకంటే ఎక్కువ ప్రాణం. 5 సంవత్సరాలు విడిపోయి కూడా ఇద్దరు ఒకరి కోసం ఒకరు బతికారు. నీలాంటి వారు ఎంతమంది విడదీయాలన్నా అది జరిగే పని కాదు. కానీ చక్కగా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. మూర్తి అంకుల్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అంటుంటే రష్మిక నేను ఆదిత్య బావతో ఉన్నా కానీ మూర్తి అంకుల్ చాలా ఫీల్ అవుతారు. వాళ్ళు 5 సంవత్సరాలు విడిపోయి కలవలేదు అంటుంటే, కలుసుకున్నారు అంటే లహరిలా నేను చెయ్యను. మా బావ మనసుని మైథిలి అక్కపై విరిచేసి నాపై మలుచుకుంటాను. ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. మా బావ మనసులో నీపై విషబీజం వేసేశాను అని లవ్లీగా అంటుంటే క్రిష్ కనుబొమ్మలు ముడిచేసి నాపై విషబీజం వేయటం ఏమిటి అని కోపంగా అన్నాడు. రష్మిక అవును సార్, మీరు మైథిలి అక్కని లవ్ చేస్తున్నారు అని ఒక విషబీజం వేశా. అందుకే వాళ్ళు డైవర్స్ తర్వాత కూడా మీకు ఆమెను చేరుకోవాలి అంటే డైవర్సు సరిపోవు, మా బావని లేపేయటానికి నువ్వు ప్లాన్ వేశావని చెప్పాను అనగానే క్రిష్ గట్టిగా నేను మైథిలిని లవ్ చేయటమేంటి, ఆదిత్యాన్ని లేపేయటమేంటి, నీకేమైనా మెంటలా అన్నాడు. రష్మిక నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరికింది, సాక్ష్యాలతో పాటు కావ్యని చూపిస్తే ఆ రోజు అక్కని సేవ్ చేసింది ఎవరో తెలిసిపోతుంది, ఎందుకో తెలిసిపోతుంది. కావ్యని ఎంక్వైరీ చేసేటప్పుడు మీరు మైథిలి అక్కని లవ్ చేశారని తెలిసింది. అందుకే వాళ్ళకి డైవర్స్ అయినా కానీ మైథిలి అక్క ఆదిత్య బావని తప్ప ఎవ్వరిని చేరదని మీరు ఆమెకు మంచి చేస్తున్నట్టు మళ్ళీ బావతో కలిపేసి ఇప్పుడు బావని లేపేస్తే మైథిలి అక్కని కేర్ చేస్తున్నట్టు ఫ్రెండ్గా నటిస్తూ ఆమెను సొంతం చేసుకోవటానికి నీ ప్లాన్ ఇదే కదా. ఈ ప్లాన్ ఆదిత్య బావకి సాక్ష్యాలతో చూపించి ముందు నీ దగ్గర మంట పెడతాను అన్నది. క్రిష్ ఇలా నువ్వు అన్నీ చెప్తే నన్ను చంపేస్తాడేమో కానీ మైథిలిని ఏమీ అనడు, మైథిలి దగ్గర ఏ తప్పు లేదు కదా అంటుంటే రష్మిక తన మెడలో చైన్ని నోట్లో పెట్టుకుంటూ కొరుకుతూ కావ్యని పోలీస్ స్టైల్లో ఒక్క కోటింగ్ ఇస్తే అబద్ధాలు కూడా చెప్తుంది. ఏంటా అబద్ధము అంటే
మైథిలి అక్క అబ్రాడ్ వచ్చేటప్పుడు మీ ప్లాట్లోనే ఉన్నది. ఏదో అప్పుడు తన గర్భవతి అని, జమీందారి ఆస్తులకు వారసుడు కిట్టు అని చూపించి మీరిద్దరూ కలిసి నాటకమాడుతూ ఇప్పుడు ఆదిత్య బావకి ఆపరేషన్ అని లేపేయటానికని ప్లాన్ చేశారు అని రష్మిక అంటుంటే క్రిష్ కోపంతో రగిలిపోతూ, ఏం మనిషివే నువ్వు, ఒక్కటన్నా ఆడదాని లక్షణాలు నీ దగ్గర ఉన్నాయా? నీకు తెలిసిందేమిటి? నువ్వు 1కి 10 ఎక్కించి చెప్పటం ఏమిటి? నువ్వు వాళ్ళిద్దరి జీవితాల్లో నుంచి వెళ్ళిపోవటానికి ఏం కావాలో చెప్పు అని క్రిష్ అంటుంటే రష్మిక, నాకేం వద్దు, నువ్వేంటి ఇచ్చేది? నా బావ నా సొంతమై అంతా నాదే అని పొగరుగా అంటే క్రిష్ కోపంతో రగిలిపోతూ, ఇప్పటి వరకు ఇండియా రావాలా వద్దా అని చాలా ఆలోచిస్తున్నా. ఒక్క నిమిషం కూడా లేట్ చేయను. ఇండియా వస్తే ఫస్ట్ మర్డర్ నీదే అవుతుంది. నువ్వు మైథిలి జీవితాన్ని అన్యాయం చేస్తాను అంటే చూస్తూ ఊరుకోవటానికి నేనేమైనా పిచ్చి పుల్కాను అనుకుంటున్నావా? నిన్ను చంపి నేను జైలుకు పోయినా వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు. వస్తున్నా, కాసుకోవే. భూమి మీద నువ్వా నేనా? వాళ్ళిద్దరి జీవితాల్లో ఏదైనా మంట పెట్టాలని చూసావనుకో, నేను హార్ట్ స్పెషలిస్ట్ని కదా, నీ హార్ట్ తీసి నీకే చూపిస్తా అని కోపంగా ఫోన్ పెట్టేశాడు. రష్మిక నవ్వుతూ, రారా నా మగడ, నిన్ను ఇండియా రప్పించటానికి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నాను అంటూ ఫోన్కి ముద్దు పెట్టి మరీ పక్కన పెట్టింది. సండే రోజు రామ్ మల్లిని ఫారెస్ట్కి తీసుకొని వెళతాను అన్నాడు. అందుకనే ఎర్లీగా బయలుదేరటానికి మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయటికి వస్తే రామ్ అక్కడ చుడిదార్ పెట్టాడు. అది చూసి మళ్ళీ, కన్నయ్య, ఇంట్లో ఇది వేసుకుంటే బయటకి వెళ్ళాలి అంటే పెద్దవారు ఏమనుకుంటారు? నేను చీరనే కట్టుకుంటా అన్నది. రామ్, నా పెళ్ళం, నా ఇష్టం, నువ్వేమి విప్పుకొని రావటం లేదు. బైక్ మీద ఇలానే కంఫర్ట్గా ఉంటుంది. అయినా 100 కిలోమీటర్ల జర్నీ. నువ్వు అడవిలో ఎంతలా తిప్పుతావో నాకు తెలుసు. చీరలో కంఫర్ట్గా ఉండవు, కట్టుకో అని గద్దించాడు. మళ్ళీ కూడా అడవిలో చాలా తిరిగేది ఉంటుంది. మూలికలు అనుకున్నవి దొరుకుతాయో లేదో అని తప్పక చుడి వేసుకుంది. రామ్ మల్లిని చూస్తూ, రాత్రి సరిపోలేదే, నాకు సండే ఒక్కరోజే కదా నీ దగ్గర ఫుల్గా ఫుడ్ తినేది. ఈరోజు సండే బయటికి తీసుకుపోతున్నావు, మరి నా దాహం తీరేదెలా అమ్మా? నెక్స్ట్ సండే వెళ్దామా అన్నాడు. మళ్ళీ తల కొట్టుకుంటూ, కన్నయ్య, మైథిలికి బలమైన మూలికలు, ఆమె ప్రశాంతంగా నిద్రపోవటానికి తెస్తే బిడ్డ చక్కగా కుదురుకుంటుంది. అసలే ఇంట్లో దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలను ఏమీ చేయలేకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండి మైథిలిని బలంగా తయారు చేయాలి కదా. రోజులు వెనకబడితే బాగుండదు, బయలుదేరు అన్నది. రామ్ మల్లిని చుట్టుకుంటూ గారాలు పోతూ, నాకు తెలిసే, కొన్ని రోజులు అలకలతోటి దూరం పెడతావు, కొన్ని రోజులు గొడవలతోటి దూరం పెడతావు, ఇదిగో ఇప్పుడు ఇలా బయటికి అని దూరం పెడతావు. నాకు నువ్వు ఫుడ్ పెట్టవు అని చిరుబురులు ఆడుతుంటే మళ్ళీ ఆమె పెదవులపై చెయ్యి పెట్టుకుని, ఎందుకు కన్నయ్య ఇన్ని అబద్ధాలు ఆడతావు? ఎంత అలసిపోయి వచ్చినా అన్నం తినకుండా కానీ నీ పని కాకుండా అయితే పడుకోవు కదా అని అంటుంటే రామ్, ఏమోనే, టైర్డ్ అయ్యి నాకేమి గుర్తుండదు అన్నీ మళ్ళీ నీ కోపంగా చూస్తూ అన్నీ బయట పెడుతుందని బయటికి లాక్కొచ్చాడు. మల్లిని చూసిన లహరికి మైండ్ దొబ్బింది. మోడ్రన్ డ్రెస్లో మళ్ళీ చాలా అందంగా కనిపిస్తుంది. చీర కట్టి పని మీద ఏదో మోటుగా రోజు చూసింది. ఆమె మాట కూడా యాస. అలాంటి దాన్ని అలా మోడ్రన్గా చూడగానే లహరికి మైండ్ దొబ్బింది. ఆమె జుట్టు వదిలేసి పొని పెట్టిందేమో, నల్లగా బారుగా మందంగా గాలికి రెపరెపలాడుతుంటే రోజు గట్టిగా బిగించి జడ వేసేది. ఈరోజు రామ్ డ్రెస్ వేసుకోమన్నాడు. దానికి తగ్గట్టు జడ ఎలా వేసుకోవాలో రామ్ ముందుగానే చెప్పాడు. అలా ఇద్దరిని చూసిన అందరికీ చాలా ముచ్చటగా ఉంది. ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టుగా మల్లిని పిల్లలు అలా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇద్దరు పరుగున వచ్చి చెరొక చెంప ముద్దు పెట్టి సూపర్ అని చెప్పారు. మల్లికైతే ఎక్కడ లేని సిగ్గు వస్తుంది. బామ్మ మల్లిని చూస్తే మొటికలు విరుస్తూ, నిన్ను నా దగ్గర ఉంచుకుని చదివిస్తే ఎంత గొప్పదానివి అయ్యేదానివో అని మురిసిపోయింది. రామ్, ఇప్పుడు మాత్రం అది గొప్పది కాకుండా ఎలా పోతుంది? డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ కంటే అది ఇచ్చే మందు చాలా పవర్ఫుల్ అని
రామ్కి వేడి కోసం ఏ మందులు ఇచ్చారో మల్లిని చూస్తూ కన్ను కొట్టాడు. మల్లికి అప్పటికే పిల్లలు సూపర్ అని, ఇప్పుడేమో రామ్ పొగుడుతుంటే వెళ్ళి అతని గుండెల్లో తలపెట్టేసింది. బామ్మ, నాకు నా మేనల్లుడికి మూర్తికి వయసు పైబడింది కదా, మేము కూడా కుర్రాళ్ళలా ఆడుకునేలా మందు తేవే అన్నది. మళ్ళీ మౌనంగా తల ఊపితే, రష్మిక, ఎందుకు, ఏమైనా ఒలింపిక్స్కి ట్రై చేస్తావా నానమ్మ అన్నది. బామ్మ, అవునే, ఇంట్లో అందమైన ఆడపోరగాళ్ళని చూస్తుంటే నాకు కూడా మీలా ఉండాలని ఉంది అన్నది. అలా అందరితో సరదాగా మాట్లాడేసి మల్లిని తీసుకుని రామ్ బయలుదేరాడు. అక్కడికి ఫారెస్ట్ 100 కిలోమీటర్లు. ఊరి చివరికి రాగానే మల్లిని ముందు కూర్చోబెట్టుకొని వెనక నుంచి రామ్ డ్రైవ్ చేస్తూ బైక్ నేర్పిస్తున్నాడు. నాకెందుకు కన్నయ్య, నేను బయటికే రాను కదా అని అంటుంటే వింటాడా? మల్లిని మొత్తంగా అతని బాహువుల్లో ఒత్తేస్తూ ఎంజాయ్ చేస్తూ, క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ, డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తూ, మల్లికి నేర్పిస్తూ అలా సరదాగా ఫారెస్ట్ చేరాడు. బైక్ వెళ్ళినంత వరకు తీసుకుని వెళ్ళారు. రామ్, మనం ఇలా ఫారెస్ట్లోకి వచ్చాము కానీ వెళ్ళేటప్పుడు దారి దొరుకుతుందా అంటే, మళ్ళీ నేను గుర్తుపడతానులే కన్నయ్య, నేను అడవిలో పెరిగిన దాన్ని, అక్కడ ఏమైనా రోడ్లు ఉంటాయా, ఎటు వెళ్తామో ఎటు వస్తామో ఏదో ఒకటి గుర్తు పెట్టుకుని అడవిలోకి పోతాను అంటూ రామ్ని మెల్లిగా నడిపిస్తుంది. అలా ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళాక అప్పటికే తను ఇంట్లో అందరి కోసం సేకరించినవి 50 కేజీల బ్యాగులో సగానికి వచ్చాయి. కానీ చాలా వెయిట్లెస్గా ఉంది. అన్నీ ఎండిన ఆకులు, ఎండిన పుల్లలు, ఎండిన బెరడు. అందుకే పెద్దగా బరువు లేదు. రామ్ ఓపిక లేక ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చల్లగా హాయిగా ఉంది. మళ్ళీ తాను తెచ్చిన బాక్స్ విప్పి రామ్కు పెడుతూ తాను తిన్నది. రామ్ తినుకుంటూ, అబ్బా, ఈ అడవిలో ఇలా నువ్వు పెడుతుంటే ఇంట్లో తిన్నదానికంటే యమా టేస్ట్గా ఉంది, కడుపు నింపావు, మనసు హాయిగా ఉంది అంటూ మల్లిని తన వడిలోకి గుంజుకుని రామ్ ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు. మళ్ళీ ఇలా అడవిలో చేశారనుకో గాలి పడుతుంది, అవసరమా అని రామ్ని గద్దించింది. ఆ మూలికలు ఉన్న బస్తాని రామ్ తల కింద పెట్టి, కాసేపు మీరు పడుకోండి, నేను ఇంకా ఏమైనా దొరుకుతాయేమో చూసి ఇక మీరు లేచాక వెళ్ళిపోదాము అన్నది. రామ్ కష్టంగా కడుపు నిండా తిన్నాడు. నడిచి అలసిపోయాడు. చక్కగా గాలి, చెట్టు నీడన ప్రశాంతంగా అనిపించి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. రామ్ నిద్రపోయాక మల్లికి అడవిలో అంతా తిరగాలి అని స్వేచ్ఛగా కాళ్లకు పని చెప్పింది. ఆనందంగా అన్నీ చూస్తుంది. ఆమె తిరిగిన అడవిలో కంటే ఈ అడవిలో చాలా రకాల మూలికలు కనపడ్డాయి. తాత చెప్పినవి అక్కడ అవి దొరకకపోయేది, ఇక్కడ ఈజీగానే దొరికాయి. అలా నడుస్తూ నడుస్తూ ఇంట్లో అందరికీ కలిసి వచ్చే ప్రశాంతంగా నిద్రపోయే బెరడు గురించి ఆలోచిస్తా చూస్తుంది. అలా ఆమె చూస్తుంటే ఆమె జీవితంలో మునుపు ఎన్నడూ చూడని ఆమెకు కావలసిన చెట్టు చాలా పెద్దదిగా కనిపించింది. విస్తుపోయింది. మల్లికి చెప్పలేని ఆనందం. ఆ బెరడు ఒక్కొక్కటి ప్లేట్లలా చెట్టు నుండి తీస్తుంటే వస్తుంటే తాతకి ఇవి చూపిస్తే అసలు ఎంత ఆనందిస్తాడో అని గబాగబా అన్నీ ఎండిపోయిన బెరడు చెట్టు నుంచి తీసుకొని 25 కేజీల బస్తా సగానికి వేసింది. ఇది ఇక చాలు. ఆమె సేకరించిన బెరడు పొగ వేస్తే ఒక ఊరే నిద్రపోతుంది. మళ్ళీ అలా ఊహించి నవ్వుకుంటూ దానిని పౌడర్ చేసి రోజు ఒక గురిగింజ అంత పెద్దవాళ్ళకి ఇస్తే ప్రశాంతంగా నిద్రపోతారు. ఎవరికైనా ఇవ్వవచ్చు. ప్రశాంతమైన నిద్ర ఉంటే ఆరోగ్యం మెరుగవుతుంది. అలా ఆ బెరడు చాలా కాలం వస్తుంది అని మురిపంగా దాన్ని తీసుకుని ఇక వెలుగు ఉండగానే ఇంటికి చేరుకోవచ్చు అనుకుని రామ్ దగ్గరికి వస్తుంది. ఆ చెట్టు కింద ఇంతకుముందు సేకరించిన మూలికల బస్తా ఉంది. రామ్ కనిపించలేదు. ఆమె కాసేపు అలా కూర్చుని బయటికేమైనా వెళ్ళాడేమో అని ఆలోచిస్తూ సేద తీరుతుంది. ఎంతకీ రామ్ రాకపోయే వరకు కన్నయ్య కన్నయ్య అని చాలాసార్లు పిలిచింది. అయినా అతని జాడ లేక ఎందుకో ఆమెకు గుండెల్లో భయం మొదలైంది. ఏమైనా జంతువులు అనిపించింది. కానీ ఆమె వచ్చిన దగ్గర నుంచి ఏమీ కనిపించలేదు.
మరి కన్నయ్య ఎటుపోయాడు అని ఇందాక తెచ్చిన బెరడును 2 రాళ్ల మీద కొట్టి కాస్త పొడిగా తయారు చేసి తన చున్నీలో మూట కట్టుకుంది. ఇంకొక చున్నీ పక్క ఆమె ముక్కుకి కట్టుకుంది. ఎందుకంటే ఆ పౌడర్ వాసన పీల్చినా కానీ తాను నిద్రపోతుంది. అది ఆమె చున్నీలో కట్టుకోవటానికి కారణం ఆమె దగ్గర ఏ ఆయుధాలు లేవు. ఎవరినైనా ఎదుర్కోవాలి అంటే ఆమెకు ఆ పౌడర్ పనికి వస్తుంది అని ఆ చెట్టు కింద పరీక్షగా చూసింది. ఆకులు నలిగి అడుగులు కనిపించాయి. అవి ఒక్క మనిషి అడుగులా లేవు. ఇక ఒక 2-3 అన్నట్టుగా అనిపించగానే మల్లికి భయం మొదలైంది. ఎందుకంటే అడవుల్లో స్మగ్లర్స్ ఉంటారు అని తెలుసు. కానీ ఆమె తిరిగిన అడవిలో అంత మూల్యమైనవి ఏమీ లేవు కాబట్టి అక్కడ కేవలం క్రూర మృగాలే ఉండేది. ఇక్కడ ఆమెకు క్రూర మృగాల కనిపించలేదు అంటే అంతకంటే భయంకరమైన మనుషులు సంచారం ఉన్నది అని ఆమె మనసుకు అర్థమైంది. వాళ్ళకేమైనా నా కన్నయ్య చిక్కాడా అని భయానికి అడుగులు ఏ దిక్కుకు ఉన్నాయో ఆ దిక్కుకు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నడక మొదలుపెట్టింది. రామ్కి ఏమన్నా అవుతుందేమో, తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని ఆ దేవుడికి ఎంతలా మొరపెట్టుకుంది అంటే రామ్ని వాళ్ళు ఏమైనా అనే ఆమె మనసు అనిపిస్తే ఆమె కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. స్మగ్లర్స్ అంటే ఎలా ఉంటారో ఆమెకు తెలియకపోయినా క్రూర మృగాల కంటే కూడా భయంకరమైన మనుషులు అని తాత చెబితే విన్నది. ఆమె మామూలు మనుషుల్నైతే ఎదిరించగలదు. అంత బలంగా ఉన్న కన్నయ్యే బంధించారు అంటే ఆమెకు అయితే ఎన్నడూ లేని ఒక భయం. అతను ప్రాణాలతో ఉంటే ఎలాగైనా కాపాడుకుంటా. నా కన్నయ్య నాకు లేడు అంటే ఇక నా ప్రాణం ఈ అడవిలోనే అని ఆమె వేదనతో దుఃఖంతో పరుగులు పెడుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, ఖచ్చితంగా లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.